అయినా జాయింట్లో అయినా కింద పాటలో అయినా పెడుతున్నారు. ఈ నడుములో పెట్టేస్తున్నారు. ఈ నడుము కన్నా పైకి ఒక 1 ఇంచు. షోల్డర్ జాయింట్ ఇది సీదా, ఇది ఉల్టా. ఇలా తీసుకుంటే ఇలా రావాలి కదా రెండు. ఒకటి ఇట్లా పెట్టినామనుకో ఉల్టా వస్తుంది. నెక్ సైడ్ కరెక్ట్ ఉండాలి. ఆర్మ్ డౌన్ సైడ్ ఎక్కువ తక్కువ పోతుంది కుట్టలో. నెక్ ఫినిషింగ్ అయింది కదా మనకి. హ్యాండ్స్ కదా దాంట్లో లెఫ్ట్ రైట్ ఏమంటారు? ఇది ఏముండదు. నార్మల్ హ్యాండ్స్కి అయితే ఫ్రంట్ పార్ట్కి లోతు వస్తుంది. ఈ బుట్ట చేతులకు లోతు ఏమో అవసరం లేదు. పెద్దలపైన ఆల్రెడీ ఇంత డౌన్ వచ్చేసింది కదా, ఇదే లోతులో ఉంటుంది. పాయింట్ ఇక్కడ పెట్టి ఫస్ట్ పాయింట్ ఈక్వల్ రావడానికి ఇక్కడ ఎక్కువ ఉందని ఇంకో కుర్చీ ఎక్స్ట్రా పెట్టాలి కదా. ఆల్రెడీ మనకి కుర్చీలు తక్కువ ఉంది, ఇంకా తక్కువ వచ్చిందంటే జాయింట్ పడుతుంది. చాలా జాయింట్ పడుతుంది. అట్లాంటప్పుడు అది బుట్ట పెట్టుకోకపోవడం బెటర్. ఒక జాయింట్ ఇక్కడ కనిపిస్తే ఇక్కడ కనిపిస్తుంది. క్లాస్ సరిపోదు అనాలి. ఒక్క జాయింట్ అయితే ఇంతవరకు అయితే వేసుకోవచ్చు, అది కుట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ నుంచి జాయింట్ వస్తే బాగోదు కదా. 1 ఇంచు 2 ఇంచులు ఇంత దాకా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కుట్లలో పోతుంది. బ్లౌజ్కైనా ఫ్రాక్ అయినా. షోల్డర్ అటాచ్ చేసి ఉంటాం కదా, ఇది బ్యాక్ సైడే రావాలి, ఇలా ఫ్రంట్కి రావాలి. మా సార్ అమ్మ నేను వస్తాను మరి. ఓకే సార్, ఇది అయిపోయాక మొత్తం మీరు క్లీన్ చేసి మా అమ్మాయి పెట్టారు. ఏది మెన్షన్ చేసింది బోర్డు పైన, గ్రూప్లో పెట్టారు. పెట్టినా ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారు కదా. రేపు ఇక్కడ వచ్చాక ఒక ఇంటి దగ్గర అయిపోకుంటే, ఇంటి దగ్గర సగం ఇక్కడ సగం అయితే తొందరగా. ఇదే అంటే అవ్వదు. ఇదిగా నాకే ఇంత టైప్ టెన్షన్. అయితే 2 రోజులు తిరిగే జరుగుతుంది. అయిపోవాలని టెన్షన్. ఇంటి దగ్గర ఆరామ్ కుట్టచ్చు. ఆవకుండా సగం కుట్టాలండి అయితే అంటారు. కుట్టచ్చు. మనం చెప్తుంది 89 ఎగ్జామ్స్ కూడా
అందరి దగ్గర ఉంది మనం. బాడీ ఇప్పుడు రెడీ అయింది బాడీ. నాదైతే మొన్న ఓపెన్ కానొస్తుంది. మొన్న ఏదో పెట్టినట్టున్నారు బోనాలకు ముందు పెళ్ళి అయితేనే ఎవరన్నా పుడితేనే అవుతుంది అది, లేకపోతే రాలేవా? ఏం ఓపెన్ కాలేదు. నాకు వీడియో ఓపెన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. చెప్పకుండా నేను ఏమైనా డుమ్మ కొడుతున్నాను. లేదు కానీ మళ్ళీ ముందే ఈమెయిల్ ఊరికి డౌట్ అడగకుండా తయారుస్తుందని మనకి నేను కన్ఫ్యూజ్ అయితే కొంచెం అంటే తను 4 అయిపోతుంది నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఇది ఫెన్సింగ్ కోసం ఇలా కుట్టాను. ఎరిగిందా? ఈ ప్లేస్లో పీకో కూడా చేసుకోవచ్చు. అక్క అది కిందికి వస్తుందా? ఇది కిందకి, ఇది మీదకి, కుట్టను మీద. ఎందుకంటే బాడీ అవును. కింద వచ్చే మాత్రం అటు ఇటు రెండు వైపు. పైన తీసుకోవడానికి రాదన్నమాట. పైన తీసి బాడీ పోతుంది. వర్షం బాగా వస్తుంది. ఇప్పుడు ఎట్లా రెడీ వెళ్ళి రాజు అప్పుడు వస్తలేదంటే డ్యామేజ్ అయింది కదా. మీరిద్దరు చేస్తారని నేను అది అవ్వకుండా ఇంకో పీస్ అయినా ఎవరైనా మలిచి కుట్టండి అక్క దారం పెట్టుకొని. జస్ట్ నేను పిల్లన్న పెడితే ఆమె జాయింట్ రేపు కింద కూర ఉంది కదా దానికి అవసరం లేదా? రెండో ఇది పైన ఇక్కడ పైన అయినా కింద అయినా మలిచే కుట్టాలి. ఈ హోల్ది సింగిల్ బెడ్, ఇదేమో డబల్ బెడ్. అంటే 3 పీసులు జాయిన్ చేసుకుంటాం కదా, అది డబల్ పెట్టి సింగిల్ అటాచ్ చేసుకుంటాం. ఇది అటాచ్ చేసుకొని ఇది కుచ్చు పెట్టాలి. 2 కలిపి పెట్టేస్తాం. బాడీ పైన ఇది కుచ్చులు వస్తుంది. ఇది కూర్చో పెట్టావు కదా. ఇప్పుడు పెట్టది బాడీకి అటాచ్ చేసినాక. మేము మొన్నటి వరకు ఫ్రాక్స్కి మేము డైరెక్ట్ కుచ్చులు పెట్టేసి బాడీ కట్ చేసినాం కదా రాజేశ్వరి. అట్లా రాదా దీనికి? దాని కూడా మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్నాం కదా, ఇట్లా అటాచ్ చేసుకుంటే కుచ్చులు పెట్టినాం కదా. పెట్టలేదా? కుచ్చులు పెట్టినాక బాడీ కట్ చేసినాం. అంటే అక్క అట్లా కుట్టింది, మనం అట్లా కుట్టుకున్నాము. అట్లా కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఈ ఫ్రాక్ అట్లా కూడా పెట్టచ్చు. అట్లా కూడా పెట్టచ్చు. పెట్టచ్చా? బాడీ సేమ్ ఉంది కదా మనకి. కాకపోతే దేని దానికి అతికించుకున్నాం కదా, దీనికి అలా రాదు. బాడీ కూడా ఒక సైడ్ క్లోజ్ చేసేయాలి. అవునవును. హోల్డింగ్ అవుతుంది. హలో करो
అదే మరి ఇప్పుడు ఆ పీస్ ఫ్రిల్ రెడీ చేసుకుంటామా ఈ లైన్ మీద పెట్టి కుట్టడం అంతే. అది కూడా కాదక్క ఇప్పుడు ఇది 5 ఇయర్స్ ఇంకొక సైడ్ క్లోజ్ చేసేసుకోవాలి కదా. అక్క ఒక కుట్ట వేస్తున్నా నేను, మీరు తర్వాత లూజ్ చూసుకొని వేసుకోండి. మీ పాపది బాడీ లూజ్ చూసుకొని వేసుకోండి. అదే ఫ్రిల్ రెడీ అయింటే అయిపోయేది. ఛార్జింగ్ ఎక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కుట్లో పెట్టినా కదా, ఆ 1.5 ఇంచ్ కుట్లు వేసేసిన. మళ్ళీ ఇంకా లూజ్ అనిపిస్తే ఇక్కడ వేసుకోవాలి. హ్యాండ్ ఇంకా కొంచెం లూజ్ అవుతుంది. బాడీ ప్లస్ కింద రెండు ఒకటే క్లాత్ పెట్టుకోవాలి, డిఫరెంట్ క్లాత్ పెట్టుకొని చేసుకోవాలి. డిఫరెంట్ కూడా పెట్టవచ్చు. స్ట్రీట్స్ క్లాత్, బాడీ క్లాత్, హ్యాండ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి క్లాత్ మొత్తం కుచ్చులు పెట్టాలి. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సరిపోవాలి. ఇంకా మిగతాదంటే ఫ్రిల్ కింద వాళ్ళు రెడీ అయితే నేను పెట్టేసేదాన్ని. బాడీ ఏదన్నా వేరే జాకెట్ తీసి కింద చీర ఇది వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది కుచ్చు పెట్టిన తర్వాత దీని మీద అంత నీట్గా అతికిలేదు. ఫస్ట్ అతికి ఇప్పుడు అంటే ఎగుడు దిగుడు పెట్టేస్తాం. ఇప్పుడు స్ట్రైట్గా ఉన్న క్లాత్కి ఫ్రిల్ పెట్టిన క్లాత్కి తేడా అవుతుంది. ఒకటి అయ్యింటే నన్ను ఇవ్వండి అక్క. ఫ్రిల్ నేను పెడతా అయితే చిన్నగా అయిపోతుంది. డబల్ పెట్టాను కదా, 2.5 మినిమం. కొంచెం నీట్గా వస్తుంది వేయడానికి. పొడవు ఇంకా దానికి బాడీ దాంట్లో పెట్టండి. ఇది ఉక్స్ పట్టి. ఇది అటు పడింది మెయిన్ క్లాత్. నెక్ రివర్స్ చేసేసి ఉక్సుకేమో లైన్ కింది కోస్తే ఏం కాదు కదా, కాజాకి ఇది మీద ఉండాలి. సేమ్ క్లాత్ కట్స్ బయట ఇది డోరీస్. డోరీస్
నాడాలు కూడా కన్ఫామ్ అక్క. ఫ్రాక్లకు అన్నిటికీ ఉండాలి. నడుం దగ్గర లూజ్ అయినప్పుడు కట్టుకోవడానికి మాత్రమే అది. అయిపోవచ్చింది అక్క అది. ఇంకో పీస్ ఎవరైనా రెడీ చేయండి మరి. జాయింట్ దగ్గర అంటే వేసుకోవచ్చు. ఒక పీస్ ఇటు ఇచ్చేసేయండి, లేకపోతే ఒక పీస్ ఇటు ఇచ్చేసేయండి అక్క. రెండు నువ్వు జాయిన్ చేసుకొని ఒకటి నాకు ఇచ్చేసేయి. ఇంకొంచెం కింది కన్నా కింది కన్నా అట్లనే కింది కన్నా పెట్టాల్సింది. ఇందాక కుట్టింది ఉక్స్ పట్టి, ఇది కాజా పట్టి. కాజా పట్టికి లైనింగ్ ఉండాలి. బ్యాక్ పార్ట్ ఇవ్వాలి. పైన కొంచెం ఎక్స్ట్రా ఉండాలి, ఎందుకంటే ఇది ఫినిషింగ్ అయింది కదా, ఇది కూడా హోల్డింగ్కి కావాలి. మీరు కాజాలు బాడీ కింద రెడీ చేసుకున్న పీస్ పెట్టాను. ఇప్పుడు కుట్టేసా కదా, దీని మీద రావాలి. ఇలా దీని మీద వచ్చినప్పుడు ఇటు కూడా దీని మీద కుట్టుబడుతుంది. ఇట్లా వేస్తే ఫినిషింగ్ ఉంటుంది. ఇట్లా వేయడం వల్ల కొంచెం అటు ఇటు అయిపోతాయి. ఇలా వేస్తే నీట్గా ఉంటుంది. ఇలా ఇలా రావద్దు, మళ్ళీ ఇక్కడ కుట్టు రావద్దు. అంటే ఇక్కడ ముందుకు పెట్టాను కదా, ఇక్కడ కుట్టు రావద్దు. దీని మీద రావాలంటే ఏం చేయాలి మనం? దీని మీద పెట్టుకోవాలి. ఇదిగో ఇందాక అటాచ్ చేసిన పీసు జస్ట్ ఆ కుట్టు మీద వస్తే మనకి ఇటు పక్క కూడా పడుతుంది. బాడీ మీదకి రావద్దు. బాడీ మీదకి ఎప్పుడు వస్తుంది అంటే మనం ఈ క్లాత్ ఇక్కడ ముందుకు జరిపినప్పుడు ఇక్కడ బాడీ మీదకి వస్తుంది. అది కాజా, పట్టి
హుక్స్ పట్టీకి మెయిన్ క్లాత్ అవసరం లేదు, ఇదే డబల్ వేసేసుకోవాలంటే ఇట్లానే కుట్టుకోవచ్చు దీని మీదే. ఇది లోపలికి వెళ్తుంది. అవసరం లేదు, చాలా వరకు హుక్స్ పట్టీకి అవసరం లేదు. ఒకసారి అటాచ్ చేశానా, ఇది ఇట్లానే ఉంటుంది ఇది కుట్టు, దీని మీద ఇంకో కుట్టు. దీన్ని మొత్తం లోపలికి. అమ్మ ఇది కుట్టడం కూడా రావాలి కదా మీకు, ఇది కుట్టడం కూడా రావాలి మీకు, ఎందుకంటే మళ్ళీ టైం సరిపోదని కాదు, కొద్దిగా కుట్టడం కూడా చూశాక తర్వాత కావాలంటే నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఇది నేర్చుకోవడం ఎట్లా నేర్చుకుంటారు? బాడీ కన్నా లోపలికి వచ్చేది హుక్స్ పట్టీ, బాడీ కన్నా బయటకు వచ్చేది కాజా పట్టీ. ఒక 3 ఇంచెస్ పైకి రావాలి, 2.5. ఒక దాని మీద ఒకటి, కాజాది కింద హుక్స్ది పైన, ఇలా. అంటే తర్వాత హుక్స్ పెట్టేప్పుడు అలానే ఉంటుంది కదా? అలాగే ఉండాలి కదా. ఫ్రంట్ పార్ట్ ఇవ్వండి అక్క. డోర్